ఇలా జరగడం ఇక్కడ మామూలే. మొదట్లో చాలా బాధ వేసేది, తర్వాత ఇంతేమో అనిపించింది, ఇప్పుడు అలవాటైపోయింది. ఇందాక చనిపోయిన వ్యక్తికి అన్నీ ఉన్నాయి, మంచి డాక్టర్స్, ఎక్విప్మెంట్, ఎన్వైరన్మెంట్, మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. లేనిదొక్కటే బ్లడ్ని డొనేట్ చేయడం వల్ల మనకి పెద్దగా లాస్ ఏముండదు, కానీ వ్యక్తి జీవితం నిలబడుతుంది. చివరిగా ఒక మాట, సేవ్ లైఫ్. మెకానికల్ ఇంజురీస్, సర్జరీస్ కంటే కూడా బ్లడ్తో మాత్రమే సాల్వ్ అయ్యే చాలా ప్రాణాంతక రోగాలు ఉన్నాయి. ఓన్లీ బ్లడ్ లేక చనిపోతున్న వాళ్ళే ఎవ్రీ ఇయర్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇందులో చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీరందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సో డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. మనిషికి రక్తం కావాలంటే ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేయమంటున్నారు. మరి పాపానికి కూడా రక్తం కావాలి. ఈ పాపానికి భూమి మీద మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు. పాపానికి క్షమాపణే రక్తమేనా? మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? మనుషులు చేసిన పాపం ఎలా పోతుంది? మరణించకముందే క్షమ ఎలా దొరుకుతుంది? క్షమించేదెవరు? రక్షించేదెవరు? కరుణించేదెవరు? కాపాడేదెవరు? నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా? మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? మనిషికి కావాలి ఆహారం, ఆహారం కలిసింది రక్తంలో. అవయవాలకు అందించి ఆరోగ్యమిచ్చి ఏ గ్రూపు వారికైనా ఆహారం పనిచేసి దేహానికి ప్రాణం అంటుంది. ఏ ప్రాణం ఇచ్చినది దేవుడని అంటుంది. చేసావు పాపం, పాపమైంది జీవితం. చేసావు పాపం, కడగాలి యేసు రక్తం. రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికీ. అవయవాల పాపాలను రక్తమే కడగాలి. పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు?
పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు? తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు? ఆదాము నుండే మానవులందరూ వచ్చారు. ఆ ఆదాము రక్తమే మనుషులందరిలో ప్రవేశించింది. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు. ఆదాము రక్తమే అన్ని గ్రూపులుగా మారింది. ఈ కడపటి ఆదామైన యేసు రక్తమే ఏ గ్రూపు వారి పాపాన్నైనా పవిత్రంగా చేస్తుంది. క్షమించేదెవరు? రక్షించేదెవరు? కరుణించేదెవరు? కాపాడేదెవరు? నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా? మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? పాపములెన్నో నువ్వు చేశావు, మహాఘోరములెన్నో నువ్వు చేశావు. నేరము చేసిన మనిషికి శిక్షే వేస్తావు, శిక్షకు కాలం రాసి ఖైదీ చేస్తావు. మనిషిని మనిషే శిక్షిస్తాడు. నువ్వు నేరం చేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? చేసావు పాపం, కడగాలి యేసు రక్తం. చేసావు పాపం, కడగాలి యేసు రక్తం. రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికీ. యేసు రక్తమే కడుగును మనుషుల ప్రతి పాపాన్ని. పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు? పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు? తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు? ప్రేమైన దేవుని పిల్లరా, శాలినికి ఈ రోగం రావడం వల్లే ఈ పాట నేను రాయగలిగాను. అందుకే ఈ రోగం దేవుని మహిమార్థమే వచ్చిందని నేను అనుకుంటున్నాను. శాలినికి నెల నెలా ఈ రక్తం ఎక్కించాలి. ఈ రక్తం ఎక్కిస్తేనే శాలిని బ్రతుకుతుంది. మరి మనం చేసిన ప్రతి పాపానికి, మరణించినంత వరకు చేసే ఈ పాపాలకు యేసు రక్తం ఎన్నిసార్లు మనల్ని కడగాలి. అందుకే ఆ రక్తం కావాలని మీరు కోరుకోండి, యేసుని నమ్మండి.